హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వనామిక్ కల్చర్ తెలుసు కదా బ్రో అందరికీ. దానికి రైతులు పక్షులు ఆలుకోకుండా నైలాన్ నెట్టతోటి అల్లించడం జరుగుతుంది. దానికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను చేయబోయే వర్క్ ఏంటో మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఊరు వచ్చేసి గుండుపూడి. నేను వెళ్ళే వర్క్ ఏంటంటే ఉప్పలగుప్త మండలం కిత్తన చెరువు ఫ్రెండ్స్. అది మా ఊరికి వచ్చేసి 15 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది బ్రో. ఆ పని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పని ట్రాఫిక్, ఆ పని విధానం అంతా మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ పని దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా ట్రాఫిక్ పని వరకు మొత్తం ఆ విధానం అంతా మీకు చూపిస్తాను. ఇదిగోండి, వర్క్ చేయడానికి బయలుదేరుతున్నామండి. మా ఊరు నుంచి వేరే చోటకి బయలుదేరుతున్నాం బండి మీద. మా ఊరు నుంచి వర్క్ అనేది ఒక 15 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. సో జర్నీ ఇచ్చేసి అరగంట ఉంటుందండి. హాయ్ అండి, మనం ఇప్పుడు ఎలాగైతే ఈ చెరువు దగ్గరికి రావడం జరిగింది. ఈ చెరువుకి ఇప్పుడు నైలాన్ నెట్ అల్లాలి. నైలాన్ నెట్ అల్లడం వల్ల రైతులకి చాలా ప్లస్ అండి. ఈ నెట్ అల్లడం వల్ల పక్షులు ఈ చెరువుని డ్యామేజ్ చేయకోకుండా ఉంటుంది. ఆ డ్యామేజ్ జరగకుండా ఉంటే రైతులు 50% సేవ్ అవునట్టే. ఇదిగో బ్రో చెరువు. ఈ చెరువుకి నైలాన్ నెట్ అల్లిన తర్వాత చూపిస్తానండి, ఎలా అల్లుతున్నామో ఏంటో అంతా చూపిస్తాం. పర్ డేకి వచ్చి ఈ నెట్ అల్లడం వల్ల 800 రూపీస్ ఇస్తారు రైతులు. అదే కాంట్రాక్ట్ బేసిక్ అయితే ఎకరాకి 3500, పర్ డేకి వచ్చి 1500 వస్తుంది బ్రో. ఈ నైలాన్ నెట్ ఎలాగ వెళ్తున్నారు ఏంటి అంతా చూపిస్తానండి. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తూ ఉండండి. ఒక 10 నిమిషాలు వర్క్ స్టార్ట్ చేస్తాం. నైలాన్ దారం అంటే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఓస ఒకటి తీసుకోవాలండి, రాడ్ ఒకటి. ఈ రాడ్కి వచ్చేసి ఇటువంటి 9 రీల్స్ ఎక్కుతాయండి. ఇది చూసుకుంటే సరిగ్గా చూసి ఎక్కించి జాగ్రత్తగా ఈ 9 రీల్స్ని అలా ఎక్కించుకుంటే ఎక్కిస్తున్నారండి. ఇలాగా ఎలా ఉన్నాయి నీట్గా చూసుకోండి. రీల్స్ అయితే 9 ఎక్కుతాయండి. తొమ్మిది ఎక్కించడం జరిగింది. ఇది వచ్చేసి ఇంకో నెట్ ఇక్కడ కనబడుతుంది కదండి, తాడు కనబడుతుంది కదండి. ఈ తాడుకి ఇట్లా ముడేసి చూడండి, ముడి ఎలా వేస్తున్నాను చూడండి. ఇది అసలు ఏమి డ్యామేజ్ కూడా ఏమి అవ్వదు ఇలా వేస్తేనే. జానకు వచ్చేసి ఒక 3 వేయాలండి. ఇలాగే జానకి 3 వేయాలండి. ఇలా జాన వేస్తే 3 రావాలండి. పక్షులు దూరకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది పక్షులు దూరవండి. ఇవి ఇంత దగ్గరికి వేయడం వల్ల రైతుకి చాలా 100% బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పక్షులు వీటి నుంచి దూరే అవకాశం కూడా ఉండదు. ఇదిగోండి కనపడుతుంది కదా, ఈ 9 దారాలు కట్టిన తర్వాత ఈ చెరువులు దిగి ఇలా లాక్కెళ్ళడం జరుగుతుంది. ఇవి లాక్కెళ్ళి ఇలాగా మధ్యలో కనిపిస్తుంది చూడండి. ఇవి వాటర్ చూడండి బాబు,
కట్టేనంత ఈజీ కదండి వర్క్ అంటే. వర్క్ అంటే చాలా కష్టం. ఎండ కూడా వచ్చేసి 30 to 35 degrees ఉంటుంది. చూడండి వెళ్తున్నాం. మధ్యలో తాడుకి దారాలు లూజ్ అవ్వకుండా టైట్గా ఉండడం కోసం మధ్యలో ఒక నల్ల నైలాన్ దారం అయితే వేయడం జరిగింది. తాడు కొంచెం పైకి వెళ్ళకోకుండా సంచి కట్టుకుండి డౌన్ అవ్వేలాగా ఇదిగోండి. టైట్గా వేయాలని ముడి సరే. ఇదిగోండి మధ్యలోకి ఎలాగైతే మధ్యలోకి వచ్చామండి, ఇది గట్టిగా తాడు గట్టిగా వేసామండి. లూజ్ లేకుండా పక్షులు దిగటానికి అవకాశం లేకుండా వేస్తున్నానండి చాలా టైట్గా. ఇదిగోండి ఇది పక్షి అనేది దూరే అవకాశం లేదు. ఓకే ఇదిగోండి ఇక్కడ అయితే ముడేయడం జరిగిందండి. అదిగో ఇదిగో కనిపిస్తుంది చూడండి. అక్కడ కూడా ఇటువంటి త్రాడే ఉంటుందండి. అక్కడ కూడా ముడేసి ఆ కనిపిస్తున్న బొట్టుకి వెళ్ళి చివరిని ముడేయాలండి. చివరిని ముడేసి మొత్తం పని అయ్యేదంతా మొత్తం వీడియో అంతా లాస్ట్లో అంతా పర్ఫెక్ట్గా చూపిస్తానండి. పని అయితే ఇదండి. వెనక్కెళ్ళు కొద్దిగా వెనక్కెళ్ళు. ఈ ఎక్కుతున్నట్టుగా చూపించాను. హాయ్ అండి. ఇంక గొట్టుకు రావడం జరిగింది. ఇలా ఎక్కడం జరుగుతుంది. ఇది అలాగైతే ఈ చివరి గొట్టుకి రావడం జరిగింది. వేసి చూశారు కదా. ఇదిగో ఈ చివరిని ముడేయాలి టైట్గా. పక్షులు దిగడానికి వీలు లేకుండా అవకాశమే లేకుండా ఇలా టైట్గా వేయాలండి. మా ఓడప్పుడు నేత వచ్చేసింది చూపించి ఎలా చూపించరా. మా ఓడప్పుడే నీరసపడిపోడు. మనం ఏంటంటే కొంచెం ఫుడ్ అవి కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల ఎనర్జీ ఉండడం వల్ల ఈ ఎండ మనకి పెద్ద ఏమి ఇబ్బంది అనిపించదు. ఇదిగోండి పక్షి దూరడానికి అవకాశం లేకుండా టైట్గా వెళ్ళడం జరిగింది. ఇంకా వీడియో అయితే చెరువు పూర్తి అయిన తర్వాత మొత్తం పూర్తి వీడియో అయితే పెడతాను బ్రో. ఓకే థ్యాంక్స్ బ్రో. ఫైనల్గా వర్క్ అయితే ఇట్లా కంప్లీట్ అయింది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చెరువు అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. పక్షులు చెరువులోకి దిక్కోకుండా ఏ గ్యాప్ లేకుండా ఈ నైలాన్ నెట్లో పూర్తిగా చెరువు అంతా పూర్తిగా అల్లడం జరిగింది. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి చూడండి చూడండి. ఇదిగో మనిషికి నడిచి వెళ్ళడానికి వీలుగా నెత్తికి తగలకుండా ఈ నైలాన్ నెట్ అనేది కొంచెం హైట్లో కట్టడం జరిగింది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. మన వర్క్ కనుక నచ్చినట్లయితే, మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని